హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టశక్తి పార్ట్ 38. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రా నీ అబ్బా అన్నాడు కోపంగా వైభవ్. అంతే, ఈసారి బుజ్జికి కోపం వచ్చింది. ఆల్రెడీ తన పేరుని బుచ్చిగా మార్చేశాడు. ఇంకా ఇప్పుడు తన అబ్బ గురించి ఎత్తాడు. ఇక ఊరుకుంటాడా? ఇంకొక మాట మాట్లాడితే నీ కాళ్ళకి చేతులకి తాడ్లు కట్టించేసి నీకు ప్లాస్టర్ వేస్తాను అన్నాడు బుజ్జి. ఓకే, సారీ రా బుజ్జిగా, ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలి అని వైభవ్ అనే. వాచ్ అన్నయ్య అన్నాడు బుజ్జి ఆశ్చర్యంగా. ఆల్ రైట్, నీ దేవుడు మిస్టర్ మిట్టల్తో అన్నాడు ఈసారి అసహనంగా వైభవ్. ఓ రియల్లీ? బట్ అది కుదరదు అన్నాడు బుజ్జి యాటిట్యూడ్ గా. ఎందుకు కుదరదు అరిచాడు వైభవ్. దేవుడు కదా, అల్పులైనా మనం అనుకున్నప్పుడు కనిపించడు. ఆయన మనల్ని కరుణిస్తేనే ప్రత్యక్షమవుతాడు. కాబట్టి బాయ్, ఎంజాయ్ యువర్ కిడ్నాప్ వన్ అగైన్ అంటూ వెళ్లిపోయాడు బుజ్జి. లోపల నుంచి వైభవ్ అరుస్తున్నా పట్టించుకోకుండా. ఇక వెంటనే డోర్లు లాక్ చేశారు సెక్యూరిటీ. ఆ రోజు ఆఫీస్ లో పని ఎక్కువగా లేదు. ఇక ఈవినింగ్ రాగానే చాలా బోరు కొట్టేసింది ఇషికాకి. అది కాక చాలాసేపు రాకీతో గంటకు పైనే మాట్లాడింది. ఎందుకో తెలీదు, చాలా ఉత్సాహంగా అనిపించింది తనకి. ఇక వెంటనే కింది ఫ్లోర్ కి వెళ్లి కిచెన్ లోకి దూరింది. ఆ రోజు నైట్ డిన్నర్ కి ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు అది కనుక్కుంది. వాళ్ళు చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ కర్రీ అని చెప్పారు. తనకి వంట చేయాలనిపించింది. నాన్ వెజ్ తను తినకున్నా కానీ చాలా బాగా వండుతుంది ఇషిక. ఇక ఫిష్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై కాకుండా 65 ప్రిపేర్ చేసి అలాగే రైతాతో పాటు చిలకడల దుంప కనిపించగానే దాంతో గులాబ్ జామున్ ప్రిపేర్ చేసింది వెరైటీగా. అలాగే తన కోసం కొంచెం టమాటో కర్రీ కూడా వండేసింది. అలా చేసేసరికి దాదాపు 2 అవర్స్ టైం పట్టింది. పైగా కిచెన్ లో కాస్త వేడికి తనకి ఫ్రెష్ అవ్వాలనిపించింది. అప్పుడే మేడం, ఇవన్నీ కొత్త ఐటమ్స్ కదా, ఇంట్లో వాళ్ళు ఏమంటారో భయపడిపోయింది హెడ్ సర్వెంట్. ఎవరు ఏమీ అనరు. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే ఇషికా మేడం చేసిందని చెప్పండి, సైలెంట్ గా తింటారు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రూమ్ లోకి వెళ్లిన ఇషిక ఎప్పుడైతే తను డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్లి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి డోర్ హ్యాండిల్ పట్టుకుందో అంతే స్పీడ్ గా డోర్ ఓపెన్ అవ్వడం, దేవాంశికి ఇషిక వాల్ లా అతుక్కుపోవడం రెప్పపాటులో జరిగింది. ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. అతని ఎదపై వాలిన ఇషిక భయపడుతూ తలెత్తి చూసింది. అతని 2 చేతులు ఆమెను పడకుండా ఎప్పుడో పట్టేసుకున్నాయి. ప్లస్ అతను కూడా పడబోతూ నిలదొక్కున్నాడు. అనుకోకుండా ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. అతను షర్ట్లెస్ గా ఉన్నాడు. ఇంకా స్నానం చేశాడేమో. తడిసిన శరీరానికి ఆమె పూర్తిగా అతని బాహుబంధనాలలో చిక్కుపోయింది ఇషిక. కొన్ని క్షణాలు మౌనంగా అలాగే ఆగిపోయారు. నిజానికి ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తర్వాత ముందుగా ఇషిక తేరుకొని సారీ అని చెప్పబోతుండగా, ఏంటి స్టంట్స్ చేస్తున్నావా, నార్మల్ గా నడవలేవా అని అరిచాడు దేవాంశ్. అవును మరి, ఇక్కడ సర్కస్ జరుగుతుంది, నేను స్టంట్ చేస్తున్నాను. మీరు నార్మల్ గా డోర్ తీయలేరా, ఆ లాగడం ఏంటి అని అతని నుంచి వీడుపడి సరిగ్గా నిలబడుతూ అనింది ఇషిక. నువ్వు మరి ఏదో ఫ్లవర్ పట్టుకున్నట్టు డోర్ పట్టుకుంటే సరిపోతుందా, కాస్త స్ట్రాంగ్ గా పట్టుకోవద్దు. నార్మల్ గా తీస్తేనే నాకు అతుక్కుపోయావు. ఇంకాస్త గట్టిగా తీసి ఉంటే ఆ వెంటిలేషన్ నుంచి బయటికి వెళ్లి పడిపోయేదానివి అంటూ వెనక్కి చూపిస్తాడు. ఒంట్లో కేజీ కండలేదు కానీ ఏం చూసుకొని పొగరు అంటూ బయటికి వెళ్లిపోయాడు దేవాంశ్. సి మిస్టర్ మిత్తల్, ప్రతిసారి పొగరు పొగరు అనకండి, అది మీ జన్మ హక్కు. నేను నార్మల్ గానే ఉంటాను అంటుంది. అవును, నార్మల్ ఏడవడం లేకపోతే అరవడం. నార్మల్ అనడం కంటే కామన్ అనడం బెటర్ ఏమో అంటూ రెడీ అవుతున్నాడు మిర్రర్ ముందు దేవాంశ్. మీతో మాట్లాడడం వేస్ట్ అంటూ వాష్రూమ్ లోకి వెళ్లిపోయింది ఈషిక. ఆమెకి అతనితో గొడవ పడాలని లేదు. ఇవాళ తన మూడ్ చాలా బాగుంది.
ఇన్ఫాక్ట్ తనకెందుకో దేవాంశ్ పైన ఈ మధ్య కోపం కూడా రావడం లేదు. అతనితో నార్మల్ గా మాట్లాడాలి అనిపిస్తుంది. అది ఎందుకో తనకి అర్థం కావడం లేదు. స్నానం చేస్తుంది కానీ ఇందాక జరిగిన ఇన్సిడెంటే తనకి గుర్తుకు వస్తుంది. మళ్ళీ అంతలోనే నోనో, ఇది తప్పు. ఏదో కొన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత అతనెవరు నేనెవరు అని తనకు తాను చెప్పుకుంటూ స్నానం కానించేసింది ఈషిక. తను డ్రెస్సింగ్ ఏరియాకి వచ్చేసరికి అక్కడ దేవాంశ్ కనిపించాడు. ఆమె రెడీ అయి రూమ్ లోకి రాగానే దేవాంశ్ ఫోన్ లో మాట్లాడుతూ జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను అంటూ బాల్కనీ నుంచి లోపలికి వస్తూ కనిపించాడు. మీరు బయటికి వెళ్తున్నారా అడిగింది ఇషిక ఎప్పుడూ లేనిది తను అడగడంతో వింతగా చూస్తూ. తమరి పర్మిషన్ తీసుకోవాలా అని అడిగాడు సీరియస్ గా దేవాంశ్. అని నేను అన్నానా? ఎప్పుడు చూసినా గొడవ పడ్డానికి ఎందుకు కాలు దిగుతారు? నేనేదో క్యాజువల్ గా అడిగాను అంటుంది ఈషిక. నేను కాలు దువ్వలేదు, హేరు దువ్వలేదు, కానీ నన్ను ఒకరు ప్రశ్నించడం నాకు నచ్చదు అన్నాడు సీరియస్ గా దేవాంశ్. కదా, అలాగే అందరికీ కొన్ని అలవాట్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ముఖ్యంగా నాలాంటి ఆడపిల్లలకి. మరి అదెందుకు అర్థం చేసుకోరు అంటుంది ఈషిక. తెలుగు సీరియల్ హీరోయిన్ లాగా డైలాగులు చెప్పకు, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు అన్నాడు దేవాంశ్. అదే, ఇలా నన్ను మీరు బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో బంధించేయడం, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఏ ఆడపిల్లకు నచ్చవు. మరి మా పద్ధతులు అలవాట్ల సంగతి ఏంటి అని అడిగింది ఉక్రోషంగా ఇషిక. ఇప్పుడు నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావా చెప్పు, నాకున్న పనులన్నీ వదులుకొని మరి నీతో గొడవ పడతాను అన్నాడు దేవాంశ్. బాబోయ్, నాకంత ఆసక్తి లేదు, ఓపిక అంతకన్నా లేదు. ఏదో క్యాజువల్ గా బయటికి వెళ్తున్నారా అని అడిగాను. మీరు నాకు సమాధానం సరిగ్గా చెప్పకపోగా మరొక టాపిక్ తీసుకొచ్చారు, దానికి నేను ఎండ్ ఇచ్చాను అంతే. కాకపోతే ఇవాళ డిన్నర్ కి ఉంటారేమో అని అడిగాను అంతే అంటుంది. ఏంటో స్పెషల్ ఇవాళ డిన్నర్ అన్నాడు ల్యాప్టాప్ లో ఏదో మెయిల్ చెక్ చేసుకుంటూ. నథింగ్ స్పెషల్, బట్ డిషెస్ అన్ని నేనే ప్రిపేర్ చేశాను అంటుంది ఇషిక. ఓ, ముందుగా చెప్పినందుకు థ్యాంక్స్ అని దేవాంశి మాట పూర్తి కాకముందే ఇట్స్ ఓకే అనబోయింది ఈషిక. ఆమె నోటి నుంచి బాట బయటికి రాకముందే ఎందుకైనా మంచిదే, మా ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి పెడతాను, ప్రిపేర్ గా ఉండమని అంటాడు సీరియస్ గా ఫోన్ లో కాంటాక్ట్ నెంబర్ చూస్తూ. మరి మీ ఇష్టం అంటుంది ఎటో ఆలోచిస్తూ ఇషిక. మళ్ళీ అతను ఏమన్నాడో ఒకసారి రివైండ్ చేసుకొని, హా అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను చేసిన ఫుడ్ అంత చండాలంగా ఉంటుందనా? ఏం మాట్లాడుతున్నారు మీరు అరుస్తుంది ఇషిక. నేను మీ ఫుడ్ కి ఇంకా ఎలాంటి కాంప్లిమెంట్ ఇవ్వలేదు, కానీ మీరే మీ ఫుడ్ కి ఇచ్చిన కాంప్లిమెంట్ అయితే నాకు నాకు బాగా నచ్చింది, చండాలంగా. వావ్, వాట్ ఏ కామెంట్ అంటాడు నవ్వుతూ దేవాంశ్. చాలా కోపంగా చూస్తుంది ఈషిక అతని వైపు. బట్ నెక్స్ట్ సెకండ్ ఎప్పుడైతే అతని నవ్వుతూ ఉన్న ఫేస్ ని చూసో అంతే, ఆమె కోపం అంతా ఎగిరిపోయింది. దేవాంశ్ నవ్వుతూ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. ముఖ్యంగా అతని కళ్ళు ఇంకాస్త కొంటెగా కనిపిస్తున్నాయి. అతను నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె అసలు చూడనే లేదు ఇప్పటి వరకు. దాంతో 2 క్షణాలు అతని ఫేస్ చూస్తూ అలాగే ఉండిపోయింది తనకు తెలియకుండానే. అంతలోనే అతను కూడా కొంటెగా తనని చూస్తున్నాడు. ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. అతనికి కూడా ఒక క్షణం అతను ఏం చేస్తున్నాడో అర్థమై మళ్ళీ వెంటనే నవ్వుతున్న అతన్ని పెదాలని సైలెంట్ మోడ్ లో పెట్టేశాడు. అంతలోనే తేరుకున్న ఇషిక తన కోపాన్ని మెయింటైన్ చేస్తూ, నీకు చెప్పడం నా తప్పు అంటూ బయటికి వెళ్ళిపోయింది. జస్ట్ అప్పుడే దేవాంశ్ డ్రైవర్ నుంచి కాల్ వస్తుంది. కార్ రెడీగా ఉంది అని చెప్పడంతో అతను బయలుదేరతాడు. ఏ రోజు వంట చేసే వాళ్ళే వంట చేస్తారు కదా అని స్పెషల్ గా చేసినందుకు తింటారేమో అడిగాను. ఇంత దానికి అంత పొగరు చూపిస్తాడా అని తనలో తానే తిట్టుకుంటూ కిందికి వస్తుంది ఈషిక. ఫేస్ అదోలా పెట్టుకుని స్టెప్స్ దిగుతున్న ఆమెని హాల్లో కూర్చున్న షర్మిల, సుజిత ఇంకా వసుంధరాదేవి కూడా ఆమెనే గమనించారు. ఏంటో ఇవాళ నీ కోడలు చాలా కొత్తగా కనిపిస్తుంది అంటుంది షర్మిల. అదే నేను అనుకున్నాను, ఇవాళ అందరికి డిన్నర్ కూడా తనే ప్రిపేర్ చేసిందంట అంటూ నవ్వుతుంది సుజిత. అమ్మాయి చాలా బాధ్యత గలది, కాకపోతే ఎన్ని రోజులు వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో అనే భయం ఉండేది. బట్ మొన్నటి నుంచి నాకు ఆ దిగులు లేదు
అంటుంది హ్యాపీగా వసుంధరాదేవి. ఆమె మాట విని ఒళ్ళు మండిపోయింది షర్మిలకు. ఏం చేసి కూడా వీళ్ళని వేరు చేయలేకపోతున్నాను. ఇలాగే వదిలేస్తే త్వరలో వారసుని కూడా కంటారు. ఎలాగైనా ఏదైనా చేసి వీళ్ళని విడగొట్టి ఇంటి పెద్ద కోడలి స్థానంలో నా కూతుర్ని పెట్టాలి అని సీరియస్ గా డిసైడ్ అవుతుంది షర్మిల. అప్పుడే అక్కడికి ఒక బౌల్లో స్వీట్ తింటూ వచ్చింది కశ్మీరా. ఇట్స్ అమేజింగ్, వాట్ ఏ టేస్ట్, ఎంత బాగున్నాయో అమ్మమ్మ, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది స్వీట్ అంటూ ఊరిస్తూ మరీ చెప్తుంది వసుంధరాదేవికి. అంతగా ఏం తింటున్నావు తల్లి అని అడిగింది వసుంధరాదేవి మనవరాల్ని మురిపంగా చూసుకుంటూ. చిలకడ దుంపతో గులాబీ జామున్ అంట. అబ్బా ఎంత బాగున్నాయో, ఇప్పటికే 4 తినేశాను, మరి ఇంకో 4 బౌల్లో ఉన్నాయి. వాట్ ఏ టేస్ట్, అదిరిపోయింది, నేను ఎక్కడా తినలేదు ఇంత మంచి డెజర్ట్ అంటుంది కాజు. అంత స్వీట్ తింటే డయాబెటిక్ వస్తుందే, ఇలా ఇవ్వు అని కోపంగా అంటుంది షర్మిల. అయ్యో దాని వయసేంటి, ఏంటా మాటలు, తిననివ్వు అంటుంది తల్లి. అది కాదు మమ్మీ అని షర్మిల అనగానే, అందులో పంచదార అసలు వాడలేదు వదిన, మొత్తం తాటి బెల్లంతో ప్రిపేర్ చేసింది ఈషిక అంటుంది సుజిత. అంటే ఈ స్వీట్ కూడా ఇషిక చేసిందా ఆశ్చర్యంగా అడుగుతుంది వసుంధర. మరి ఇందాక నుంచి ఏం చెప్తున్నాను అంటుంది తింటూ కశ్మీరా. ఎక్కడే చెప్పావే, స్వీట్ బాగుందని మాత్రమే చెప్పావు, ఎవరు చేశారో చెప్పావా అడిగింది. అంటే అమ్మమ్మ, ఫస్ట్ దీన్ని పొగిడేస్తే ఒక పని అయిపోతుంది, ఆ తర్వాత ఇషిక అక్కని తర్వాత పొగుడుదామని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన దేవాంశ్, ఎవరికి సన్మానం ప్రోగ్రాం పెట్టుకున్నారు మీరు అంటూ అడిగాడు. అప్పుడు సుజిత ఈషిక ప్రిపేర్ చేసిన గురించి చెప్తుంది. ఓకే, అంతలా ఏం చేసిందని, గొప్ప పని నానమ్మ, మీరు చెయ్యని వంట, ఇన్ఫాక్ట్ డైలీ మన ఇంట్లో కుక్కు కూడా చేసే పని అదే కదా అన్నాడు దేవాంశ్. అదే కదా, అనవసరంగా నెత్తి పైన పెట్టుకుంటున్నారు అమ్మాయిని అంటుంది అక్కసుతో షర్మిల కూడా వంత పాడుతూ. మీ ఇద్దరికి అలాగే అర్థమవుతుంది, కానీ ఒక ఇల్లాలు తన కుటుంబం కోసం వంట చేయడం అంటే ఏదో పని పూర్తయింది, ఇవాళకి నా డ్యూటీ అయిపోయింది అనుకోవడం కాదు. ఎవరు ఎలా తింటారు, ఎవరు ఏది ఇష్టపడతారు, ఎవరికి ఎలా వండితే హ్యాపీగా భోజనం చేస్తారు అన్న మైండ్ సెట్ తో చేస్తుంది. మీరన్నట్లు కుక్ వంట చేస్తే మనం బాగుంటుంది, మీరన్నట్లు కుక్ వంట చేస్తే మీరన్నట్లు కుక్ వంట చేస్తే చాలా బాగుంది మనం మెచ్చుకుంటే అమ్మయ్య త్వరలో మనకు బోనస్ వస్తుంది అన్నమాట. లేదా మీరన్నట్లు కుక్ వంట చేస్తే చాలా బాగుంది అని మనం మెచ్చుకున్నాం అనుకో, అమ్మయ్య త్వరలో మనకు బోనస్ వస్తుంది అని అనుకుంటారు. లేదా ఇక్కడ కాదు ఇంకెక్కడైనా చూసుకోవాలి, ఇంత బాగా వంట చేస్తున్నాను కదా అని టాలెంట్ కి మెరుగు పెట్టుకుంటాడు. అదే ఒక ఇల్లాలు అయితే మొత్తానికి వాళ్ళు కడుపు నిండా తిన్నారు అన్న హ్యాపీనెస్ తో ఫీల్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు 2 చపాతీలు ఆర్డర్ పెట్టి బాగుండడంతో మరొకటి అడిగితే అప్పుడు అతను ఏమనుకుంటాడో తెలుసా, నాకు భలే గిరాకీ వచ్చింది అని ఆనందపడతాడు. అదే నీ భార్య అయితే నువ్వు 2వ చపాతీ తిని మరొకటి అడిగితే ఇంత ఆకలిగా ఉన్నాడో అనుకుంటూ అడిగిన దానికి ఇంకొకటి ఎక్కువ ఇస్తుంది. మొదట చెప్పిన దాన్ని బిజినెస్ అంటే, ఈ రెండవ దాన్ని మాత్రం గ్యారంటీగా ప్రేమ అంటారు. అర్థమైందా అంటుంది వసుంధరాదేవి. ఆవిడ ఏం చెప్పినా ఓపికతో వినయ్ దేవాంశ్ ఆమె మాటలకు నవ్వుతూ, ఓకే నానమ్మ, మీరేది చెప్తే అదే కరెక్ట్, నేను బయటికి వెళ్తున్నాను, వర్క్ ఉంది అంటూ ఆమె నుదుటిపై కిస్ చేసి ఎంజాయ్ యువర్ డిన్నర్ అని చెప్పి బయలుదేరతాడు. ప్రేమగా వెనక నుంచి చూస్తూ ఉండిపోతుంది దేవాంశ్ ని వసుంధరాదేవి. దేవులో చాలా మార్పు వచ్చిందత్తయ్య అంటుంది పక్క నుంచి సుజిత. నాకు అలాగే అనిపిస్తుంది, అప్పట్లోలా కామ్గా ఉండట్లేదు, తన ప్రేమను బయటికి చూపిస్తున్నాడు, ఇదంతా అమ్మాయి వల్లే అనిపిస్తుంది అంటూ కిచెన్ నుంచి బయటికి వస్తున్న ఈషికాని చూస్తుంది వసుంధరాదేవి. షీలా, నేను ఇక్కడ ఉండలేను, నన్ను ఎలాగైనా పిలిపించుకో, ఏదైతే అదే అయ్యింది, దేవాంశ్ కిడ్నాప్ చేశాడేమో అని నాకు డౌట్ గా ఉంది,
ఎన్ని ప్రయత్నాలు చేసినా 15 డేస్ నుంచి తన గురించి ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంత పర్ఫెక్ట్ గా స్కెచ్ వేశారు అంటే అది గ్యారంటీగా దేవు పనే. నేను ఇండియా వచ్చేస్తాను, ప్లీజ్ నన్ను రావడానికి ఏదైనా ఏర్పాటు చెయ్యి. నేను వచ్చి దేవుతో డైరెక్ట్ గా మాట్లాడతాను ప్లీజ్, వేడుకుంది అంజలి. ఓకే ఓకే, నేను ఏర్పాట్లు చేస్తాను నువ్వు రావడానికి అని. నీకే కాదు అంజలి, నాకు కూడా దేవు పైనే డౌట్ ఉంది అని మనసులో అనుకుంటుంది. పైకి మాత్రం నువ్వు భయపడకు, బాధపడకు, ఇవాళ కాకపోతే ఇంకో 2 డేస్ లో కంపల్సరీ నేను నిన్ను ఇండియా రప్పిస్తాను. అండ్ సేమ్ టైం ఇక్కడికి వచ్చాక కూడా నిన్ను సీక్రెట్ గా పెడతాను. నన్ను నమ్ము, అస్సలు టెన్షన్ అవ్వకు, ఓకేనా అంటుంది షీలా. ఓకే, బట్ సీక్రెట్ గా ఎందుకు? ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు నాకు. వైభవ్ అంటే చాలా ఇష్టం. అదే విషయాన్ని దేవాంశు ముఖం మీద కొట్టినట్లు చెప్తాను అంటుంది అంజలి. ఓవే పిచ్చి మొద్ద, అంత ఈజీగా మిమ్మల్ని కలవనిస్తే అక్కడ నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో నీ కజిన్, అదే నీ ఎనిమి అయిన ఇషిక ఎందుకు ఉంటుంది? ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఊరుకుంటావా? అసలే ఆ ఇషిక అంటే నీకు చెప్పలేనంత పగ. నీకొక కన్ను పోయినా పర్వాలేదు కానీ ఆ ఇషికకు 2 కళ్ళు పోవాలి అనుకునే రకం నువ్వు. అలాంటిది ద గ్రేట్ దేవాంశు మిత్తల్ వైఫ్ గా ఇషిక అతని పక్కన లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అంటే నువ్వు ఊరుకుంటావా? నీ పగ విషయం పక్కన పెట్టి నీ ప్రియమైన వైభవ్ ని కూడా వదిలేసి వాడి పక్కన చేరి జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు, దీనికంత కారణం వీళ్ళు అని తర్వాత మా పైన లేనిపోని నిందలు వేస్తే మేమేం చేయాలి? ఈ విషయంలో నిన్ను నమ్మడానికి వీలేదు. ఎంతో ప్రేమించిన దేవాంశనే మోసం చేసిన దానివి మమ్మల్ని మోసం చేయవా? అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను, దేవాంశని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి, ఇక ఇషికాను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి. ఆ ఛాన్స్ నేను నీకు ఇవ్వను కదా అని మనసులో ఆలోచిస్తూ, సరే నేను నిన్ను ఇండియా రప్పించే ఏర్పాట్లు చేస్తాను, ఓకేనా? నువ్వు కూల్ గా ఉండు బేబీ అప్పటి వరకు అంటూ అంజలి కాల్ కట్ చేసి వెంటనే తండ్రి సోమేష్ కి కాల్ చేస్తుంది షీలా. ఆయనకి మన ప్రాపర్టీస్ కాకుండా ఏదైనా గెస్ట్ హౌస్ లీజ్ కు కావాలని, దాని చుట్టూ సెక్యూరిటీ కావాలని, అలాగే తన ఫ్రెండ్ ఎయిర్లైన్స్ కంపెనీలో ఒక ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తుంది అంజలిని ఇండియా రప్పించడానికి చాలా గోప్యంగా. షీలా బట్ చాలా సీక్రెట్ గా పిల్లి తను కళ్ళు మూసుకొని పాలు తాగుతూ చుట్టుపక్కల ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందంట. అలాగే షీలా కూడా చాలా బ్రెయిన్ యూజ్ చేసి తనను తాను చాలా ఎక్కువ అంచనా వేసుకుందా లేక దేవాంశని తక్కువ అంచనా వేసిందా త్వరలోనే తెలుస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ ఫుడ్ సర్వింగ్ చేస్తున్నారు ఈషిక అండ్ సుజిత. వసుంధరాదేవి, శ్రీధర్, యోగేందర్, కరిష్మా, కశ్మీరా, సుశాంత్ ఇంకా బుజ్జి కూడా ఉన్నారు. వావ్, ఇవాళ డిషెస్ అదిరిపోయినట్లున్నాయి, స్మెల్ కే కడుపు నిండిపోతుంది అన్నాడు సుశాంత్. మరి ఇంకేం బావా, స్మెల్ చూడు, ఇంకేమీ తినకు, నీ ప్లేట్ కూడా నాకే అంటుంది కశ్మీరా అల్లరిగా. ఏ కాజు కట్లీ చుప్ అంటాడు సుశాంత్. దానికి బుజ్జి నవ్వుతాడు. అమ్మమ్మ చూడు, నన్ను కాజీ కట్లీ అని వెక్కిరిస్తున్నాడు చిన్న బావ అంటూ కంప్లైంట్ చేస్తుంది కశ్మీరా. ఊరుకోరా, దాన్ని అలా ఎందుకంటావు? ఈ రోజు నువ్వు జామున్ తిను, రేపు తెప్పిస్తా నీకు కాజు కట్లీ అని నవ్వుతుంది వసుంధరాదేవి. దాంతో అందరూ నవ్వుతారు. సీన్ అర్థమైన కశ్మీరా ఏడుపు ముఖం పెట్టుకుంటుంది. నాకేమీ వద్దు ఫుడ్ అంటూ. అంతలోనే వసుంధరాదేవి ఏదో అనేలోగా, కాజు ప్లీజ్, ఈ ఒక్కరోజు అలాకు యునో నేనే వంట చేశాను, అది ఎలా ఉందో నువ్వే చెప్పాలి, నాకు నీ కాంప్లిమెంటే కావాలి అంటూ బుజ్జగిస్తుంది ఇషిక. దాంతో ఫుల్ హ్యాపీ అయిపోతుంది కశ్మీరా. ఇషిక అక్క ఇంత ఫ్రీగా ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఓకే అక్క అంటుంది. అది చూసి వసుంధర ఇషిక వైపు నవ్వుతూ చూస్తుంది. అలాగే యోగి, శ్రీధర్, సుజిత కూడా ఇంట్లో కశ్మీరాను చిన్న పిల్లలా ట్రీట్ చేశారు. అలాగే ఇషిక కూడా చేసేసరికి వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు. అబ్బో వంట నా అల్లుడు అన్నట్లు పని వాళ్ళు చేయలేరా ఏంటి? అయినా ఏం చేస్తాం, నా కూతురు కూడా సరిగ్గా లేదు కదా అని కోపంగా కరిష్మా వైపు చూస్తుంది షర్మిల. ఇప్పుడు ఈమెకి ఎందుకు కోపం వచ్చింది? కొంపదీసి నాకు వంట రాదనా? ఈవిడ నేర్పిస్తే నేర్చుకునేదాని, పెద్ద ఈవిడకొచ్చినట్లు. అయినా బ్రెయిన్ ఎందుకు పాటు చేసుకోవాలి?
త్వరగా ఫుడ్ తినేసి ఏదో ఒక వంక పెట్టేసి బయటికి వెళ్ళిపోతే బెటర్ ఇక్కడి నుంచి అని కరిష్మా మనసులో అనుకుంటుంది. అప్పుడే నాకు కూడా ఫుడ్ సర్వ్ చేయండి పిన్ని అంటూ వచ్చాడు దేవాంశ్. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇషిక షాక్ అయిపోతుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.